వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనము ఎంతో టేస్టీ అయినటువంటి అటుకులు ఉప్మా తయారు చేసుకుందాము. ఇది ఎంతో టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. అటుకులు ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక్క ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. సగం క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అల్లాన్ని ఈ విధంగా తురుముకొని ఉంచుకోవాలి. ఒక్క పచ్చిమిరపకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఒక్క టమోటాని ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక్క నిమ్మకాయని ఈ విధంగా సగాన్ని కట్ చేసి 2 బద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్క 3 టేబుల్ స్పూన్లు ఏరుశనక్కాయ పప్పు, ఒక 10 నుంచి 15 పలుకులు జీడిపప్పు పలుకులు తీసుకోవాలి. మరలా కొంచెం కొత్తిమీరని ఈ విధంగా తరిగి ఉంచుకోవాలి. కొంచెం కరివేపాకు ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ గ్లాసుతో అటుకులు తీసుకుంటున్నాను. ఈ గ్లాసుతో అటుకులు తీసుకోవాలి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో అటుకులు వేసుకొని గ్లాసు వాటర్ పోసి వీటిని బాగా కడుక్కుందాము. కడుక్కొని ఈ నీళ్లు వంపేసి మరలా ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకొని 30 సెకండ్ల పాటు ఉంచి ఆ వాటర్ను కూడా వంపేసి ఈ బౌల్ని అటుకుల్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందామండి. ఇందులో ముందుగా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో ఏరుశనక్కాయ పప్పు కూడా వేసుకొని వేయించుకుందామండి. ఎందుకంటే ఏరుశనక్కాయ పప్పు ఆల్రెడీ ఏపిన పప్పు కావటం వల్ల కొంచెం వేడి చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మంటను ఆపేసి వీటిని చిన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కలయి తిప్పుకుందాం. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలను వేసుకుందాము. మరియు పచ్చిమిరపకాయల ముక్కలను కూడా వేసుకొని తిప్పుకుందామండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలను కూడా వేసుకుందామండి. క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఈ క్యారెట్ ముక్కల్ని ఆయిల్లో మగ్గనిద్దాము. ఈ క్యారెట్ ముక్కలు బాగా మగ్గాలండి. ఈ విధంగా కలిగి తిప్పుకుందాము. ఇప్పుడు ఇందులో మనము తరిగి పెట్టుకున్నటువంటి అల్లాన్ని కూడా వేసి ఇలా 1 నిమిషం పాటు వేగనిద్దామండి. ఇందులో కట్ చేసుకున్నటువంటి టమోటాని వేసుకొని బాగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు టమోటాని ఆయిల్లో మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందామండి. మరియు 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకొని కలిగి తిప్పుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మంటని సిమ్ములో ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేపుకున్నటువంటి జీడిపప్పుని ఏరుశనగకాయ పప్పుని వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు మంటను ఆపేద్దాము. చూడండి, అటుకులు ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు చివరగా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను చల్లుకుందాం. ఈ కొత్తిమీరను చల్లుకొని నిమ్మకాయ బద్ద పిండుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి, సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మన ఛానల్